హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చేస్తున్నాము బోర్డ్ ఎగ్జామ్ 2026కి రాబోయే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండ్ ది 2 మార్కర్ క్వశ్చన్స్. సో ఫస్ట్ సమ్, ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 72 and 120 యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఎలా చేయాలి? 72 ప్రైమ్ ఫ్యాక్టర్సే వాడాలి. సో 2, 3, 5, 7 ఇలాంటివే వాడాలి. సో 236, 2 18s, 2 9s and 3 3s. సో 72ని మనం ఎలా రాయొచ్చు? ఎన్ని 2లు ఉన్నాయి? 1 2 3. సో 2 క్యూబ్ ఇంటూ 2 3s ఉన్నాయి. సో 3 స్క్వేర్. అలానే 120 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2తోనే మల్టిప్లై చేద్దాం, ఈజీ అవుతుంది. 2 60s, నెక్స్ట్ 2 30s, నెక్స్ట్ 2 15s. 15 వచ్చింది. సో 5తో అన్నా చేయండి, 3తో అన్నా చేయండి. నేను 3తో చేస్తున్నా. 3 ఇంటూ 5, 5 ప్రైమ్ ఫ్యాక్టర్. సో ఆపేస్తున్నాను. సో 120 ఫ్యాక్టర్స్ ఏంటి? ఎన్ని 2s ఉన్నాయి? 1 2 3 2s ఉన్నాయి. సో 2 క్యూబ్ ఇంటూ ఎన్ని 3s? ఒకటే 3 ఉంది. 3 ఇంటూ 5. ఇప్పుడు ఏం అడుగుతున్నారు? హెచ్సిఎఫ్ ఎల్సిఎం రెండు కనుక్కోమంటున్నారు. హెచ్సిఎఫ్లో మళ్ళీ పిల్లలు కామన్ ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. రెండిట్లలో 2 ఒక కామన్ ఫ్యాక్టర్, 3 ఒక కామన్ ఫ్యాక్టర్. అందులో ఈ కామన్ ఫ్యాక్టర్స్లో కూడా ఏ పవర్స్ ఉన్నో తీసుకోవాలి? లీస్ట్ పవర్. హెచ్సిఎఫ్కి కామన్ ఫ్యాక్టర్స్, అందులో లీస్ట్ పవర్స్. ఈ 2కి చూస్తే రెండిటికి 2 క్యూబ్ ఉంది. సో చిన్నదైనా అదే, పెద్దదైనా అదే. సో మనం దాన్ని 2 క్యూబ్ని చిన్నదానిగా కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు 3కి 3 స్క్వేర్ ఒకటి ఉంది, 3 ఉంది. లీస్ట్ పవర్ ఎక్కడుంది? ఇక్కడ 3 పవర్ 1. సో దాన్ని కన్సిడర్ చేయాలి. సో 2 క్యూబ్ అంటే 8 ఇంటూ 3 24. 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 3 6 అని రాయొద్దండి. 2 క్యూబ్ అర్థం ఏంటి? అగైన్ 2 ఇంటూ 2 ఇంటూ 2, 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి, 8. నో ఎల్సిఎంలో ఏం చేయాలి? అన్ని ఫ్యాక్టర్స్ రాయాలి. అది ఎలాంటివి? హైయెస్ట్ పవర్స్ ఉన్న ఫ్యాక్టర్స్ రాయాలి. ఇప్పుడు 2లో చెప్పాను కదా ఇప్పుడే, 2 క్యూబ్, రెండింటికి 2 క్యూబ్ ఉంది. సో పెద్ద పవర్ అయినా అదే, చిన్న పవర్ అయినా అదే. సో పెద్ద పవర్గా కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు 3కి 3 స్క్వేర్ అనేది పెద్ద పవర్. సో 3 స్క్వేర్ రాయాలి. అండ్ 5 మిగిలినవి కామన్ కాకపోయినా అన్ని పవర్స్ రాయాలి. సో ఇది 8 ఇంటూ 3 స్క్వేర్ ఈజ్ 9 ఇంటూ 5. సో 5 8s 40 ఇంటూ 9. సో ఎంత ఎల్సిఎం? ఎల్సిఎం ఈజ్ 360. ఇలా బాక్స్లో పెట్టండి, ఈజీగా ఎగ్జామినర్కి కనిపిస్తుంది. మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి, అంతే. ఈ 7 ఇంటూ 11 ఇంటూ 13 ప్లస్ 13 ఈజ్ అ కాంపోజిట్ నెంబర్. ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చి దీన్ని కాంపోజిట్ ఎందుకు అని ప్రూవ్ చేయమంటున్నారు. సో మీరు చూస్తే ఇందులో రెండే టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడంతా మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇదంతా ఒక టర్మ్, 13 మాత్రం ఒక టర్మ్. ఈ 2 టర్మ్స్లో కామన్గా ఏ నెంబర్ ఉంది? 13. సో కామన్గా ఏదైతే ఉందో మనం దాన్ని సపరేట్గా బయటికి తీసేసుకుందాం, 13. ఈ మిగిలిన ఫస్ట్ టర్మ్లో ఏది మిగిలింది? ఓన్లీ 7 ఇంటూ 11, 7 ఇంటూ 11. దెన్ ఈ 13 తీసేసుకున్నాం. సో అక్కడ ఏమీ లేదు. ప్లస్ ఇక్కడే ఏది మిగిలింది? 13 మొత్తం తీసేసుకున్నాం, ఏమీ లేదు అని ఊరికేనే ఉండద్దండి. అక్కడ దాని ప్లేస్లో 1 అని రాయాలి. సో దీన్ని మనం ఇంకా ఎలా రాయొచ్చు? 13 ఇంటూ 7 ఇంటూ 11 ఈజ్ 77 ప్లస్ 1. దీన్ని 13 ఇంటూ 78 అని రాయొచ్చు. సో ఈ మల్టిప్లై చేస్తే ఏదైతే నంబర్ వస్తుందో ఆ నంబర్కి 1 అనేది ఫ్యాక్టర్ కదా. ఏ నెంబర్ కన్నా మీకు తెలుసు 1 అనేది ఒక ఫ్యాక్టర్. సో ఈ ఒరిజినల్గా ఇచ్చిన నెంబర్ అదేం నెంబరో మనకు తెలీదు. దానికి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి? ఆల్రెడీ 13 ఒకటి, 78 ఒకటి, 1 ఒకటి. కాంపోజిట్ మీనింగ్ ఏంటి? అ నంబర్ విచ్ హ్యాస్ మోర్ దాన్ 2 numbers as factors. దీనికి ఆల్రెడీ 3 ఉన్నాయి, ఇంకా చేసుకుంటూ పోతే దీన్ని స్ప్లిట్ చేస్తే ఇంకా దండిగానే వస్తాయి. సో మనం ఇక్కడ వరకు రాసిన తర్వాత 2 లైన్స్ స్మాల్గా రాయాలి. వై ఇట్ ఈస్ అ కాంపోజిట్ నెంబర్ అని అడుగుతున్నారు. ఇక్కడ రాసిన తర్వాత ఇట్ ఈస్ ఎ కాంపోజిట్ నంబర్
It is a composite number as it has more than one and itself as factors. వన్ అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఇంకా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అందుకు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇట్స్ అ కాంపోజిట్ నెంబర్. ఇది మాత్రం రాయాలి, మర్చిపోతుంది. ఈ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ x² + 7x + 10. ఇక్కడ క్వాడ్రాటిక్ ఇచ్చినప్పుడు ఒక నిమిషం జాగ్రత్తగా చూడండి. ఇది పాలినామియల్. పాలినామియల్ ఈక్వేషన్ కాదు. ఈక్వేషన్ కానప్పుడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని ఇవ్వనప్పుడు మీరు ఏ మెథడ్ ఫాలో చేస్తారు? జీరోస్ కనుక్కోవాలంటే ఓన్లీ స్ప్లిట్టింగ్ ఆఫ్ ద మిడిల్ టర్మ్. ఈక్వేషన్ అయితే ఫార్ములా మెథడ్ కూడా చేయొచ్చు. సో జాగ్రత్తగా గమనించుకోవాలి క్వశ్చన్. x² + 7x + 10 అండ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ ద మిడిల్ టర్మ్ ఏం చేయాలి? ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ మల్టిప్లై చేస్తే మనకు 10x² వస్తుంది. 10x² కి ఫ్యాక్టర్స్ ఏంటి? మీ అందరికీ తెలుసు 5 and 2. దాన్ని యాడ్ చేస్తే మనకు మిడిల్ టర్మ్ వస్తుంది. యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మిడిల్ టర్మ్కి ఏదైతే సైన్ ఉందో ప్లస్ సైన్, రెండు ఫ్యాక్టర్స్కి అదే సైన్ ఇవ్వాలి. యాడ్ చేస్తున్నప్పుడు సేమ్ సైన్ రెండు ఫ్యాక్టర్స్కి ఇవ్వాలి. సో x² + 2x + 5x + 10. x కామన్ తీసుకోండి ఫస్ట్ టూ టర్మ్స్లో. సో x + 2 రాయొచ్చు. ఈ లాస్ట్ టూ టర్మ్స్లో ఏది కామన్ ఉంది? 5 కామన్ ఉంది. సో +5 × x + 2. మీకు x + 2 x + 2 కామన్ ఫ్యాక్టర్ వచ్చింది అంటే మీ మెథడ్ కరెక్ట్ అయ్యింది అని అర్థం. సో x + 2 ఒక్కసారి రాసి ఈ xని +5ని ఇంకొక ఫ్యాక్టర్గా రాసి చూడాలి. ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ అయిపోయినప్పుడు ఇప్పుడు మనం =0 అని చేయాలి. ఎందుకు? మనము జీరోస్ కనుక్కోవాలి కాబట్టి. సో ఎలా రాయాలి? x + 2 = 0 అండ్ x + 5 = 0. ఒక్కొక్క ఫ్యాక్టర్ =0 అని రాయాలి. తర్వాత x +2 ఆ పక్కకు పోతే -2 అవుతుంది. అండ్ ఇక్కడ x -5. దట్ ఇంప్లైస్ alpha = -2 and beta -5. ఆన్సర్ని బాక్స్లో పెట్టేది మర్చిపోద్దండి. అంతే. ఫోర్త్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k for which the quadratic equation 2x² + kx + 3 = 0 has two equal roots. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్కి వచ్చేసాము. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. ఈక్వేషన్ అనగానే =0 ఆర్ ఎనీథింగ్ ఉంటుంది, ఈక్వల్స్ టు సైన్ మాత్రం ఉంటుంది. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో మనల్ని k కనుక్కోమంటున్నారు. కండిషన్ ఏమిచ్చారు? రూట్స్ ఆర్ ఈక్వల్. సో ఫస్ట్ స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. స్టెప్స్కి కూడా మీకు మార్క్స్ వస్తాయి. సో డైరెక్ట్ ఆన్సర్లు ఎప్పుడూ రాయొద్దండి. ఫస్ట్ ఈక్వేషన్ రాయండి, ఇచ్చిన తర్వాత కండిషన్ రాయండి. గివెన్ రూట్స్ ఆర్ ఈక్వల్. గివెన్ రూట్స్ ఆర్ ఈక్వల్. రూట్స్ ఆర్ ఈక్వల్ అంటే కండిషన్ అర్థం ఏంటి? దేర్ఫోర్ d డిస్క్రిమినెంట్ = 0. డిస్క్రిమినెంట్ అంటే ఏంటి? b² - 4ac = 0. దట్ ఇంప్లైస్ ఇక్కడ మీకు కావాలి అంటే మీరు క్లియర్గా రాసేసిండండి. వాట్ ఈజ్ a? a అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x². 2 b కోఎఫిషియంట్ ఆఫ్ x, ఏమది? k. c అంటే కాన్స్టెంట్, c = 3 రాసుకోండి, పర్వాలేదు. సో b² అంటే k² -4, a అంటే 2, c అంటే 3 = 0. k² -4 2 8 8 3 24 = 0. That implies k² = 24. సో స్క్వేర్ని మనం ఆ పక్కకు తీసుకొని వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. సో k = √24. ఇలానే వదిలిపెట్టకూడదు. 24ని మనం ఎలా రాయొచ్చు? 24ని 4 × 6 అని రాయొచ్చు. అండ్ 4 ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఆన్సర్ ఎలా వస్తుంది? k = √4 ఎంత? 2. సో
2 స్క్వేర్ రూట్ 6. 6కి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ లేదు కాబట్టి అలానే పెట్టండి. బట్ మర్చిపోవద్దండి, 9th స్టాండర్డ్ నుంచి చెప్తున్నాము, స్క్వేర్ రూట్ తీసినప్పుడు మీరు ఏం రాయాలి? ప్లస్ ఆర్ మైనస్. సో కే వాల్యూ ఈజ్ ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 6. ఈ 5th క్వశ్చన్ చూద్దాం. Which term of the AP 21, 18, 15 and so on is 0? సో ఫస్ట్ ఏం రాయాలి? ఫస్ట్ ఏపీ రాసేసేయండి. ఏపీ 21, 18, 15 సో అండ్ సో. నో ఈ 0 అనేది ఏంటి? అది ఎన్నా ఏఎన్నా? విచ్ టర్మ్? ఫస్ట్ టర్మ్ ఏది? 21. nth టర్మ్ ఏది? 0. సో 0 అని ఇచ్చినది n కాదు, అది an. ఏపీ రాసుకున్నాక ఫస్ట్ వాల్యూస్ రాసేసేయండి. ఏ అంటే ఫస్ట్ టర్మ్ 21. కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా రాయండి, మార్క్స్ వస్తాయి. a2 మైనస్ a1 విచ్ ఈజ్ 18 మైనస్ 21 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు -3. దెన్ ఈ 0 కూడా ఏదైనా అది nth టర్మ్ అంటే an విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మరి ఏం కనుక్కోవాలి? n వాల్యూ కనుక్కోవాలి. ఫార్ములా రాయండి, ఫార్ములాకి మార్క్స్ ఇస్తారు, సో ఖచ్చితంగా రాయండి. n-1 ఇంటూ డి. ఇప్పుడు an ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 ఈజ్ ఈక్వల్స్ టు 21 ప్లస్ n తెలీదు, n-1 ఇంటూ డి నెగిటివ్లో ఉన్నప్పుడు ఒక చిన్న బ్రాకెట్లో డి వాల్యూ రాయండి. 0 ఈజ్ ఈక్వల్స్ టు 21. నో ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ చేయండి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 ఇంటూ n మైనస్ 3n, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 ఇంటూ 1 3. సో ఈ -3n ఈ పక్కకు తెస్తే ప్లస్ 3n అవుతుంది. 21 ప్లస్ 3 24. దట్ ఇంప్లైస్ ఈ 3ని ఈ పక్కకు ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ అవుతుంది. సో 24/3. సో వాల్యూ ఎంత? nది n ఈజ్ ఈక్వల్స్ టు 8. సో 8th టర్మ్లో ఈ ఏపీలో 0 వస్తుంది. The 6th sum. Find the coordinates of the point which divides the line segment joining 4, -3 and 8, 5 in the ratio 3:1 internally. Okay, coordinate geometry question. సో ఏం చెప్తున్నారు? ఒక లైన్ ఉంది, దాన్ని ఏ అండ్ బి కోఆర్డినేట్స్ ఏంటి? 4, -3, 8, 5 అది ఇచ్చేశారు. ఈ లైన్ని పి అనే పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తోంది? 3:1. సో m1 m2 కూడా ఇచ్చేశారు. మనల్ని ఏం అడుగుతున్నారు? ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ దిస్ పాయింట్. సో పి కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. సో ఏ ఫార్ములా యూజ్ చేయాలి? కరెక్ట్, సెక్షన్ ఫార్ములా. సో ఫస్ట్ మీరు ఒక లైన్ రాసుకొని డేటా అంతా దీంట్లో రాసేసేయండి. సో ఇంతకన్నా మీరు చేయక్కర్లేదు, బట్ ఫార్ములా రాయండి. ఏమది? px, y ఈజ్ ఈక్వల్స్ టు m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2. ఇది x కోఆర్డినేట్, కామా m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఇదేంటి? y కోఆర్డినేట్. సో సబ్స్టిట్యూట్ చేయటమే. 3 ఇంటూ 8, 3 ఇంటూ 8 ప్లస్ m2 x1, 1 ఇంటూ 4, 1 ఇంటూ 4. డైరెక్ట్ స్టెప్స్ మాత్రం చేయొద్దండి. దెన్ 3 ప్లస్ 1, కామా 3 ఇంటూ 5, ఇది చూపించాలి మీరు. 3 ఇంటూ 5 ప్లస్ 1 ఇంటూ -3. మైనస్ ఉన్న చోట మీరు బ్రాకెట్లో పెట్టండి, కన్ఫ్యూజన్ లేకుండా. 3 ప్లస్ 1, దెన్ 3 8s 24 ప్లస్ 4 బై 4, కామా 15 మైనస్ 3 బై 4. సో ఇదెంత? 28/4, కామా 12/4. ఇలా వదిలేయద్దండి, ఎందుకంటే సింప్లిఫై చేయొచ్చు. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ కోఆర్డినేట్స్ ఎంత? 7, 4 3s. సో
px comma y, the coordinates of p are 7, 3. బాక్స్లో పెట్టేయండి అంతే. ఈ 7th క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఏ అండ్ బి. ఏ కోఆర్డినేట్స్ బి కోఆర్డినేట్స్ ఇచ్చారు, డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ అడుగుతున్నారు. డైరెక్ట్ క్వశ్చన్. ఏం చేయాలి? ఎస్, డిస్టెన్స్ ఫార్ములా రాయాలి. సో ఏబి ఇజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏంటి డిస్టెన్స్ ఫార్ములా? వెరీ గుడ్, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. నేను దీన్ని x1 y1 దాన్ని x2 y2 అనుకుంటున్నాను. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏది వస్తుంది? x2 అంటే 0 మైనస్ x1 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ 2 మైనస్ y1 అంటే మైనస్ 6 హోల్ స్క్వేర్. సో 0 స్క్వేర్కి వాల్యూనే లేదు. -2 - 6 అంటే -8 హోల్ స్క్వేర్. సో మైనస్ కూడా స్క్వేర్ అయిపోతుంది కాబట్టి +64 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ఈజ్ 8. ఇప్పుడు అనొచ్చు మీరు, మ్యామ్ ప్లస్ ఆర్ మైనస్ అని రాయలేదు ఎందుకు? స్క్వేర్ రూట్ చేసినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ రాయాలి కదా అని. బట్ మనం ఏం కనుక్కుంటున్నాం? డిస్టెన్స్. డిస్టెన్స్ ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది. సో నెగిటివ్ -8ని మనము కన్సిడర్ చేయట్లేదు డిస్టెన్స్ కాబట్టి. సో ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 8 యూనిట్స్ అంతే. 8th question. In triangle ABC, DE is parallel to BC and మనకు AD, BD అవన్నీ వాల్యూస్ ఇచ్చారు. క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. సో ద మూమెంట్ ఒక ట్రయాంగిల్ ఇచ్చి DE is parallel to BC అనగానే మనకి ఏది ఐడియా రావాలి? అది BPT. సో ఒక ట్రయాంగిల్ బొమ్మ రాసేసాము. D and E is parallel to BC. సో ఏ థీరం యూజ్ చేస్తున్నాము? ఎస్, బీపీటీ. ఏం చెప్తోంది? ఇఫ్ అ లైన్ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ అ ట్రయాంగిల్ intersecting the other two sides at two distinct points, then this line divides the two sides in same ratio. BPT తెలుసు కదా. Given DE is parallel to BC in triangle ABC. Therefore, మనకి ఏది తెలుసు? బీపీటీది AD by BD is equals to AE by EC. ఉత్తగిలా రాయొద్దండి. ఫ్రమ్ బీపీటీ రాయాలి. ఎక్కడి నుంచి తీసుకున్నామో, ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చింది కన్క్లూజన్, ఇది రాసేసేది. దెన్ AD వాల్యూ ఎంత? ఇఫ్ యూ వాంట్ మీరు ఇక్కడే దాని వాల్యూస్ రాయొచ్చు. AD x, DB ఎంత? x - 2, AE x + 2 అండ్ EC x - 1. దీన్ని జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. AD x బై BD ఎంత? x - 2 ఈజ్ ఈక్వల్స్ టు x + 2 బై x - 1. ఇప్పుడు ఏం చేయాలి? ఎస్, క్రాస్ మల్టిప్లై చేద్దాము. సో x ఇంటూ x - 1 ఈజ్ ఈక్వల్స్ టు x - 2 ఇంటూ x + 2. x + 2 డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేస్తున్నాను. సో x² - x ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఏ ఫామ్లో ఉంది? a - b ఇంటూ a + b. సో x² - a² - b² ఫామ్. సో x² - x ఈజ్ ఈక్వల్స్ టు x² - 4 ప్లస్ x² ప్లస్ x² క్యాన్సిల్ అయిపోయింది. అండ్ మైనస్, సో మనకి ఏది మిగిలింది? సో -x ఈజ్ ఈక్వల్స్ టు -4. మైనస్ మైనస్ కూడా క్యాన్సిల్ చేసేద్దాం. సో x వాల్యూ ఎంత? x వాల్యూ బాక్స్లో పెట్టేయండి అంతే, సింపుల్. ఈ క్వశ్చన్ చూద్దాం. 9th one. If the perimeter and area of a circle are numerically equal, then find the radius of the circle. అనుకున్నారా? ఒక్క నెంబర్ ఇవ్వలేదు, ఎలా అప్పా చేయటం అని హింట్ ఇచ్చారు కదా. పెరిమీటర్ అండ్ ఏరియా ఆఫ్ అ సర్కిల్ ఆర్ ఈక్వల్, అదే హింట్. సో పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ is equals to
ఏరియా ఆఫ్ సర్కిల్ హింట్ ఇదే. సో మనం ఏం చేయాలి, ఫార్ములాని ఈక్వేట్ చేయాలి. పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ అంటే 2πr, ఏరియా అంటే πr స్క్వేర్. పై క్యాన్సిల్ అయిపోయింది. సో ఏది మిగిలింది, 2 × r. r స్క్వేర్ అంటే r × r. సో 1 more r క్యాన్సిల్ అయిపోయింది. సో r వాల్యూ ఎంత, 2 యూనిట్స్ అని రాయండి. జస్ట్ సెంటీమీటర్స్ ఏమీ చెప్పలేదు కాబట్టి యూనిట్స్ అని రాసి వదిలిపెట్టారు అంతే. ఈ 10th క్వశ్చన్ చూద్దాం. A tangent PQ at a point P on a circle of radius 5 centimeters meets a line through the center O at a point Q so that OQ equals to 12 centimeters. Find length of PQ. గోలగోలగా ఉందా, అర్థం చేసుకుందాం. సో ఇది టాంజెంట్ అనగానే మనకు తెలుసు ఇది సర్కిల్స్ చాప్టర్ అని. సో ఒక సర్కిల్ గీద్దాం. ఇది సెంటర్ ఆఫ్ సర్కిల్ O. టాంజెంట్ ఎలా రాయాలి, ఒకటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఏం చెప్తున్నారు, P సర్కిల్ మీద ఉంది Q. సో ఇది PQ. ఇంకా ఏం చెప్తున్నారు, ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ 5 సెంటీమీటర్స్. సో ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి సెంటర్ ఆఫ్ సర్కిల్కి డ్రా చేద్దాం. సో ఓపీ ఏమైంది, రేడియస్, దాని మెజర్ ఎంత, 5 సెంటీమీటర్స్. అండ్ ఇంకా ఏం చెప్పారు, సెంటర్ ఆఫ్ సర్కిల్ నుంచి క్యూ అనే పాయింట్కి మనము జాయిన్ చేస్తే ఓక్యూ మెజర్ 12 సెంటీమీటర్స్. ఓక్యూ మెజర్ 12 సెంటీమీటర్స్. ఇప్పుడు పీక్యూ అనే టాంజెంట్ లెంగ్త్ కనుక్కోవాలి. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు ఏది, the angle between the radius and the tangent is 90 degrees. So ఏం రాయాలి, we know that the angle between the radius and the tangent at the point of contact, అది కంపల్సరీ రాయాలి. at the point of contact is 90 degrees. సో ఇది 90 degrees అయింది. సో 90 degrees అని తెలియగానే ఏ ట్రయాంగిల్ అయింది ఇది, ఎస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది. therefore triangle POQ is right angle triangle. రైట్ ట్రయాంగిల్ పర్వాలేదు, రైట్ ట్రయాంగిల్ అన్నా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నా ఒకటే. సో నేను రైట్ ట్రయాంగిల్ అని రాస్తున్నా. రైట్ ట్రయాంగిల్లో మనకి 2 సైడ్స్ ఉన్నాయి. థర్డ్ సైడ్ ఎలా కనుక్కుంటాము, ఎగ్జాక్ట్లీ పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఎలా యూజ్ చేస్తాము రాయాలి, మీరు మెన్షన్ చేయాలి. యూజింగ్ పైథాగరస్ థీరం, పైథాగరస్ థీరం అనగానే ఏసీ స్క్వేర్ అని మొదలు పెట్టద్దండి. హైపోటెన్యూస్ స్క్వేర్ రాయండి. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు S1 స్క్వేర్ ప్లస్ S2 స్క్వేర్. ఇక్కడ హైపోటెన్యూస్ ఏది, రైట్ యాంగిల్కి ఆపోజిట్ ఉండేది. సో హైపోటెన్యూస్ ఏది, OQ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు OP స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్. ఓక్యూ ఎంత, 12. సో 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్. 12 స్క్వేర్ ఎంత, ఎస్ 144. మీకు స్క్వేర్స్ తెలియకపోతే నేను ఆల్రెడీ స్క్వేర్స్ చార్ట్ ఒకటి వీడియోలో పెట్టాను, ప్లీజ్ దాన్ని చూడండి. -25 ఈజ్ ఈక్వల్స్ టు PQ స్క్వేర్. దట్ ఇంప్లైస్ ఎంత, PQ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 119. బట్ ఏం అడిగారు, జస్ట్ PQ మెజర్ అడిగారు. సో PQ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్, ఆ పక్కకు వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 119, ఇదేంటి సెంటీమీటర్స్లో ఇచ్చారు, సెంటీమీటర్స్. అక్కర్లేదు స్క్వేర్ రూట్ అంతా ఏమీ చేయక్కర్లేదు, యూ కెన్ లీవ్ ఇట్ ఇన్ స్క్వేర్ రూట్స్, ఇలా వదిలేయచ్చు అంతే.
11th sum చూద్దాం ట్రిగ్నోమెట్రీ నుంచి. ఇఫ్ సైన్ ఆఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అండ్ కాస్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 1/2 వేర్ కండిషన్స్ ఇచ్చారు, ఫైండ్ a ప్లస్ b. ఫస్ట్ ఇది చూడంగానే భయపడద్దండి, ఇది కండిషన్స్ అలా ఇస్తారు మోస్ట్ ఆఫ్ ద టైం. దానికి అర్థం ఏంటి, అవి ఎదర్ అక్యూట్ యాంగిల్ అన్నా ఉంటుంది ఆర్ మ్యాక్సిమం 90 degrees. సో a ప్లస్ b రెండు యాంగిల్స్ కలిపితే అది అక్యూట్ యాంగిల్ అన్నా ఉండొచ్చు, లెస్ దెన్ 90 ఆర్ మ్యాక్సిమం 90 degrees అంతే. మోస్ట్ ఆఫ్ ద టైం దాన్ని మనము కన్సిడర్ చేయక్కర్లేదు. క్వశ్చన్ ఏంటి, ఫైండ్ a అండ్ b అంటున్నారు. సో ఇది ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ట్రిగ్నోమెట్రీలో మనం లీనియర్ ఈక్వేషన్స్ కంబైన్ చేస్తాం. ఇక్కడ ఎలా అంటారా చూద్దాం. సైన్ ఆఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్స్ టు 1/2. సైన్ టేబుల్లో మనకు 1/2 ఏ యాంగిల్కి వస్తుంది, ఎస్ సైన్ 30కి 1/2 వస్తుంది. సో 1/2 అనే రాసే బదులు నేనేం రాస్తాను, సైన్ 30 degrees అని రాస్తాను. సో సైన్ సైన్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏది మిగులుతుంది, a మైనస్ b ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees. ఇది ఈక్వేషన్ 1గా రాసుకుందాం. సో నెక్స్ట్ ఏమి ఇచ్చారు, కాస్ a ప్లస్ b ఇచ్చారు. cos a plus b is equals to 1/2. సేమ్ అదే ప్రాసెస్. కాస్ టేబుల్లో 1/2 మనకి ఏ యాంగిల్కి వస్తుంది, ఎస్ కాస్ 60 degrees. సో కాస్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ అని రాసే బదులు నేను కాస్ 60 degrees అని రాస్తాను. సో కాస్ కాస్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకు a ప్లస్ b వాల్యూ ఈజ్ 60 degrees. ఇది ఈక్వేషన్ 2 అని రాసుకోండి. సో a అండ్ b ఇప్పుడు నోటీస్ చేశారంటే ఈక్వేషన్ 1లో మైనస్ b ఉంది, ఇక్కడ ప్లస్ b ఉంది. ఆల్రెడీ సైన్స్ డిఫరెంట్ ఉన్నాయి. సో ఏం చేయాలి, జస్ట్ యాడ్ ఈక్వేషన్స్ 1 and 2. ఈక్వేషన్ బికాజ్ ఆల్రెడీ సైన్స్ ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి మనం జస్ట్ యాడ్ చేస్తే చాలు. ఈక్వేషన్ సైమల్టేనియస్ ఈక్వేషన్స్లో మనం నేర్చుకున్నాం ఈ మెథడ్. సో a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. అడిషన్ చేస్తున్నాం కాబట్టి చేంజ్ ఆఫ్ సైన్స్ ఉండదు, మైనస్ b ప్లస్ b క్యాన్సిల్ అవుతుంది. 2a ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. దట్ ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees. a 45 అయిన తర్వాత a వాల్యూ 1 ఆర్ 2 ఈక్వేషన్లో దేంట్లో అన్నా సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ఫోర్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు, నేను సెకండ్ ఈక్వేషన్ తీసుకున్నాను, that implies 45 degrees plus b is equals to 60 degrees. So b enta 60 degrees minus 45 degrees. That implies b is equals to 15 degrees. Answer ante a and b kanukkomannaru. a 45, b enta 15 degrees. ఇప్పుడు 12th క్వశ్చన్ చూద్దాం. ఇవాల్యుయేట్ 2 tan 30 degrees బై 1 ప్లస్ tan స్క్వేర్ 30 degrees. స్టాండర్డ్ యాంగిల్స్ నుంచి క్వశ్చన్. సో ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ రాసేసుకుందాం. 2 tan 30 degrees బై 1 ప్లస్ tan స్క్వేర్ 30 degrees. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ tan 30 ఎంత, 1/√3. వెరీ గుడ్. 1/√3 whole divided by 1 plus tan 30 1/√3 కాబట్టి 1/√3 whole square. సో ఇది న్యూమరేటర్ వాల్యూ ఎంత, 2/√3 whole divided by 1 అని 1 గానే రాసి 1 square is 1, √3 whole square ఎంత 3. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే రేషియో పైన న్యూమరేటర్లో రేషియో ఉంది, కింద రేషియో ఉంది కాబట్టి లిటిల్ బిట్ కేర్ఫుల్గా ఉండండి. 2/√3 దాన్ని ఏమీ చేయొద్దండి, కింద డినామినేటర్కి ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం ఎంత 3. సో 1 into 1ని దేంతో మల్టిప్లై చేస్తే మనకి ఎల్సిఎం 3 వస్తుంది, ఎస్ 3 వస్తుంది. సో దీన్ని 3తో, 3ని దేంతో మల్టిప్లై చేయాలి, 3 రావాలి అంటే 1. సో దీన్ని 1తో మల్టిప్లై చేస్తే మనకి ఏది వస్తుంది, 3 + 1. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, 2/√3 by 4/3 which is equals to 2/√3. ఇప్పుడు డివిజన్ నుంచి మల్టిప్లికేషన్కి వచ్చాం కాబట్టి 4/3ని రెసిప్రోకల్గా చేసి 3/4 అని రాయాలి. 2 1s 2 2s అండ్
3లో 2 √3s ఉంటాయి. సో √3 వన్స్ √3 ఇంటూ √3. సో మనకి ఏది మిగిలింది? √3/2. ఆన్సర్ ఎంత? √3/2 ఆర్ √3/2ని ఎలా రాయొచ్చు? sin 60 ఆర్ cos 30 అదంతా వదిలేండి. జస్ట్ ఎలా వదిలేద్దాం? జస్ట్ √3/2, దట్స్ ఆల్. ఈ 13th క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఆఫ్ అ సర్కిల్ విత్ రేడియస్ 6 centimeters ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ద సెక్టర్ ఇస్ 60 degrees. క్వశ్చన్ ఇంతే. ఫిగర్ ఎలా ఎక్కడ అవసరం ఉందో అక్కడ ఫిగర్ డ్రా చేయాలి. సో ఒక సర్కిల్, ఒక సెక్టర్ డ్రా చేద్దాం. ఏమి ఇచ్చారో? ద రేడియస్ ఈజ్ 6 centimeters. రేడియస్ 6 centimeters అని ఇచ్చారు. అండ్ ఈ యాంగిల్ ఆఫ్ సెక్టర్ ఎంత? 60 degrees అని ఇచ్చారు. ఏం అడుగుతున్నారు? ఫైండ్ ద ఏరియా ఆఫ్ దిస్ సెక్టర్. ఈ సెక్టర్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనకు ఫార్ములా తెలుసు. ఏరియా ఆఫ్ సెక్టర్ ఎంత? ఫార్ములా ఏంటి? ఎస్, వెరీ గుడ్. ఈజ్ ఈక్వల్స్ టు θ/360 ఇంటూ ఏరియా అడిగారు కాబట్టి ఇక్కడ πr² అని రాయాలి. అదే ఏరియా అనకుండా ఈ ఆర్క్ లెంత్ అడుగుతుంటే ఇక్కడ మనము 2πr అని రాయాలి. అంతే తేడా. సో థీటా అంటే ఏది? 60 degrees బై 360 degrees ఇంటూ పైకి మనకేమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని మనం 22/7 గానే తీసుకోవాలి. ఆర్ ఎంత? రేడియస్ 6. సో 6 into 6 అని రాద్దాం. 0 0 క్యాన్సిల్. 6 ones 6 6 6 ones 6 ones. సో ఏది మిగిలింది నాకు? 22 into 6/7 విచ్ ఈజ్ 132/7. మనకి ఇక్కడ సెంటీమీటర్స్ అని ఇచ్చారు. మనం ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో స్క్వేర్ సెంటీమీటర్. ఆర్ మీరు దాన్ని డెసిమల్స్లో కన్వర్ట్ చేయాలంటే అప్రాక్సిమేట్లీ ఇంత. ఇలా రాసినా పర్వాలేదు దాన్ని, బట్ ఇలా రాస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి? మిక్స్డ్ ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేయండి, లేదు అంటే డెసిమల్స్, అంతే. ప్రాబబిలిటీ నుంచి ఈ క్వశ్చన్ చూద్దాం. A box contains 3 blue marbles, 2 white marbles and 4 red marbles. What is the probability of finding a white marble? ఒక మార్బుల్ తీసినప్పుడు అది వైటే అని ప్రాబబిలిటీ ఎంత? ఓకే, సింపుల్ క్వశ్చనే ఇచ్చారు. సో బ్లూ మార్బుల్స్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రాయాలి మార్క్స్ కావాలంటే. బ్లూ ఈజ్ ఈక్వల్స్ టు 3, వైట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అండ్ రెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 4. సో టోటల్ అవుట్కమ్ ఎంత? 3 + 2 + 4 which is equals to 9. Probability of finding white marble. So probability of white marble ఎలా రాయాలి? favorable outcome by total outcome. Formula ఇది. favorable outcome by total outcomes. ఫేవరబుల్ అవుట్కమ్ ఏంటి? మనకు ఎన్ని వైట్ మార్బుల్స్ ఉన్నాయి? ఓన్లీ 2. సో 2/9. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అ వైట్ మార్బుల్ ఈస్ 2/9. అంతే, వదిలేసేయండి. ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మీన్ స్టాటిస్టిక్స్ నుంచి ఇచ్చారు. ఇఫ్ ద మీన్ ఆఫ్ ద డేటా 6, 4, 7, P, 10 ఈజ్ 8, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ P. ఇది గ్రూప్డ్ డేటా ఇవ్వలేదు, అన్గ్రూప్డ్ డేటా ఇచ్చి మీన్ ఇచ్చారు. మీన్ ఈజ్ 8, దాంట్లో ఒక మిస్సింగ్ వాల్యూ కనుక్కోమన్నారు. సో దీనికి మనకి కాన్సెప్ట్ తెలిసిండాలి. మీన్ అంటే ఏంటి? మీన్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ by number of observation. మీన్ ఎంత ఇచ్చారు? మీన్ వాల్యూ ఆల్రెడీ 8 అని ఇచ్చేసారు. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సో అబ్జర్వేషన్స్ అన్నిటినీ యాడ్ చేద్దాం. 7 + P + 10 by number of observations. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. సో డివైడ్ ఇట్ విత్ 5. దెన్ క్రాస్ మల్టిప్లై చేయండి. 5 8s 40 ఈజ్ ఈక్వల్స్ టు ఇది యాడ్ చేద్దాం. 6 + 4 10, 10 + 10 20, 20 + 7 27, 27 + P.
27 ఈ పక్కకు తీసుకొని వస్తే 40 - 27 is equals to P. That implies P is equals to 13. So ఆ మిస్సింగ్ వాల్యూ ఎంత? సో మనము ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 15 2 మార్కర్స్ చేసేసాం. ఈ 2 మార్కర్స్ అంటే సెక్షన్ బిలో ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తారు. ఏమి ట్విస్ట్ చేసి దాదాపుగా 90% ఇవ్వరు. ఫార్ములా సబ్స్టిట్యూట్లో చేసి రాసే అలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. సో మీరు ఈ సెక్షన్లో మాత్రం ఏ సమ్ని వదలకుండా రాయండి. నెగిటివ్ మార్కింగ్ లేదు. సో మీకు మీకు ఆన్సర్ తెలియకపోయినా ఏదో ఒకటి అట్లీస్ట్ డేటా రాయండి, మీకు గుర్తుంటే ఫార్ములా రాయండి, దానికన్నా మార్క్స్ వస్తాయి. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ సెక్షన్లో ఏ క్వశ్చన్ వదలొద్దండి. రాకపోతే కనీసం ఫార్ములా ఆర్ డేటా అన్నా రాయండి. ఫిగర్ తెలిసింటే రాయటం వచ్చింటే ఫిగర్ డ్రా చేయండి, దానికి కూడా ఒక ½ మార్క్స్ అలా వస్తాయి. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe.